ఉత్తరాంధ్రలో సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. చోడవరం మండలం కొత్తూరు జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. మరికొద్దిసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభకు భారీగా చేరుకుంటున్నారు జనం. చోడవరం, మాడుగుల నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా సభ నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం చేస్తున్నారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, ఎట్లా వస్తోంది మలివిడత ఎన్నికల ప్రచారానికి రెస్పాన్స్? డీటెయిల్స్ ఏంటి? మూడో విడత ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో చోడవరం రాబోతున్నారు. ఆయన సభా ప్రాంగణానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేరుగా చూడడానికి, వారు చెప్పే సందేశం వినడానికి వేలాదిగా వస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఆ బస్సు ఉందో ఆ బస్సు దగ్గరే ముఖ్యమంత్రి ఉండి స్పీచ్ చేయబోతున్నారు. మరికొద్దిసేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా చోడవరం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఈ పబ్లిక్ మీటింగ్ సీఎం అడ్రస్ చేయబోతున్నారు. 2 ప్రధానమైన నియోజకవర్గాల్లో ఈ మీటింగ్ జరగబోతోంది. ఒకటి చోడవరం, 2 మాడుగుల నియోజకవర్గాలకు సంబంధించిన పబ్లిక్ మీటింగ్ ఇది. ఈ పబ్లిక్ మీటింగ్ లో గ్యాదరింగ్ కూడా పెద్ద ఎత్తున వచ్చింది. మేమంతా సిద్ధం బహిరంగ సభల తర్వాత ఈసారి మూడో విడత సభలకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి. మేడం, మేనిఫెస్టో తర్వాత ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్రకు వస్తున్నారు. ఎలా ఉండబోతోంది చోడవరం బహిరంగ సభ? అందరికీ నమస్కారం. ఈరోజు మరి మూడో విడత మేమంతా సిద్ధం సభ చోడవరంలో ఒక విజయోత్సవ ర్యాలీని తలపించే విధంగా ఈరోజు ఇక్కడ అందరూ కూడా, శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో తమ ప్రీతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మరి కళ్ళారా చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు ఇవాళ పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యం. మరి అందరూ కూడా మాట ఇచ్చి మడమ తప్పని నాయకునిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. మనందరూ వింటూ ఉన్నాం జై జగన్ అంటూ. మరి అందరూ నినాదాలు చేస్తూ కూడా అందరూ కూడా ఉత్సాహంగా తరలి వస్తున్న నేపథ్యం. మేనిఫెస్టోలో కూడా అన్ని పథకాలను కూడా కంటిన్యూ చేస్తూ మరింతగా అమ్మఒడిని ఇంకొక 2,000కు పెంచడం కానీ, రైతన్నలకు ఇచ్చే ఆర్థిక సాయం రైతు భరోసాని 16,000కు పెంచడం కానీ 2 వర్గాలని కూడా చాలా ఆకట్టుకుంది. అదేవిధంగా మరి మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో సంక్షేమం జరిగి ఉంటేనే ఓటేయండి ధైర్యంగా అడిగే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా మినిమం 1,00,000 నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సాయం ఈ రోజు అందుకుని, మరి ప్రతి పేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబం కూడా ఈ రోజు జగనన్న యొక్క ఆర్థిక సాయం, సంక్షేమాన్ని అందుకుని అందరూ కూడా ఖచ్చితంగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయడానికి ప్రజలంతా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. మళ్లీ కూడా జగనన్న ప్రభుత్వమే ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. జగనన్న విశాఖపట్నం నుండి మరి ఆయన